Please subscribe Telugu 7 Media. సన్యాసం చేసి రాజకీయంగా సన్యాసంలో కలిసిపోయిన ఒక మాజీ మంత్రి మాట్లాడుతూ ఉన్నాడు. ఏదైతే భూమి హక్కు గురించి, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే పట్టాదారు పాస్బుక్ల గురించి, టైటిల్ డేట్ గురించి రాజకీయంగా తెలుగుదేశం పార్టీని ఎదుర్కోలేక పారిపోయిన వ్యక్తి ఈరోజు అతను మాట్లాడుతూ ఉన్నాడు. రాజకీయ మనుగడ కోల్పోతానేమోనని తన కొడుకును పోటీ చేపిస్తే మచిలీపట్నం ప్రజలు బట్టలు లోడదీసి పంపించారు, మీరు ఈ నియోజకవర్గానికి పనికిరారని. అదే వ్యక్తి ప్రజా బియ్యం బొక్కేస్తే దాదాపుగా 2 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి కట్టి నేను తప్పు చేశానని డబ్బులు కట్టిన వ్యక్తి. రేపో ఎల్లుండో కాకపోతే ఇంకో 4 రోజులకి యాంటిసిపేటరీ బెయిల్ రద్దయి జైలుకి వెళ్ళే వ్యక్తి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి పాలన పైన, నారా చంద్రబాబు నాయుడు గారు చేసే విధానాల పైన ఆయన మాట్లాడుతున్న విధానం చూస్తూ ఉంటే మనుగడ కోల్పోయిన ఒక వ్యక్తి తన మనుగడను చూపించుకోవడం కోసం ఏ విధంగా అయితే మాట్లాడతారో ఈరోజు కనపడతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు మీ భూమికి మీరే హక్కుదారులంటూ ఒక భారత రాజ్యపత్రంతో ఒక పట్టాదారు పాస్బుక్ ఇస్తా ఉన్నారు. ఆ పాస్బుక్ పైన QR కోడ్ని స్కాన్ చేస్తే ఆ భూమి ఎక్కడుంది, ఆ భూమికి హద్దులు ఏమున్నాయి కనబడతా ఉంటుంది. గతంలో కూడా ఏదైతే జగనన్న భూమి హక్కు పట్టాతో ఒక పట్టా ఇచ్చి అలాగే పుస్తకం ఇచ్చారు. ఆ పుస్తకం మీద ఎవడబ్బకు పుట్టాడో తెలియదు, వాడి ఫోటోతో మా అబ్బాయి ఇచ్చిన భూమి పత్రాలు మాకు ఇచ్చారు. అంటే ఎవరు హక్కుదారులు, ఎవరు భూమి, ఎవరు హక్కుదారులు అవుతారు? నీ ఫోటోలతో మాకు అవసరమా? అలాగే ఆ రోజు కూడా QR కోడ్ పెట్టారు, పెడితే అక్కడ ఏముందో రాదు. ఇటువంటి అన్నీ కూడా ప్రజల నుంచి వచ్చే అసంతృప్తుల్ని క్లియర్ చేయడానికి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పూర్తి టెక్నాలజీతో పట్టాదారు పాస్బుక్లు తీసుకురావడం జరిగింది. QR కోడ్ స్కాన్ చేస్తే మన భూమి వస్తుంది. ఈరోజు నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి నాయకత్వంలో ఉన్న పార్టీ కూడా, ప్రభుత్వం కూడా ఒకటే చెప్తా ఉంది, మీ భూమికి మీరే హక్కుదారులు, మీ భూమి యజమానులు మీరు మాత్రమే, మేము ఏదైతే కాపలాదారులు మాత్రమేనని ఈ ప్రభుత్వం చెప్తా ఉంది. ఈరోజు కళ్ళు మూసుకుపోయి ఏదైతే జగన్ మెప్పు కోసం రాబోయే రోజుల్లో తన మనుగడ కోల్పోతానని పేర్ని నాని లాంటి ఏదైతే తీసేసిన తహసీల్దారులు మాట్లాడే మాటలు ప్రజలు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. ఈరోజు శాశ్వతంగా రాజకీయంగా మచిలీపట్నం నియోజకవర్గం నుంచి తనను వెలివేశారు. ఉన్నానని చెప్పుకోవడానికి ఏదైతే రాబోయే రోజుల్లో అరెస్ట్ అవుతాను, తనతో పాటు ఎంత దుర్మార్గం అంటే వాళ్ళ నాయకుడు తల్లి మీద చెల్లి మీద కేసు పెడితే వీడేమో సాక్షాత్తు తన భార్య పైన కూడా కేసు పెట్టించే విధంగా ప్రవర్తించాడు. ఇటువంటి నాయకులు మాట్లాడే మాటల్ని ప్రజలు స్వీకరించే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడే హెచ్చరిక చేస్తా ఉన్నాం పేర్ని నాని గారికి, ఏదైనా కూడా మాట్లాడేటప్పుడు నోరు అదుపు చేసుకోండి, మాట పొదుపు చేసుకోండి చెప్తా ఉన్నాం. ఏదైనా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏదైతే సురక్షితమైన కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఎవరి మీద ఏదైతే భౌతిక దాడులు కానీ వ్యక్తిగత హన్నాన్ని కూడా చేయనివ్వదు. కాబట్టి ఈ రోజు ఇంకా మీరు రాజకీయం చేయగలుగుతా ఉన్నారు, మాట్లాడగలుగుతా ఉన్నారు. ఇప్పుడు మరొక్కసారి హెచ్చరిక చేస్తా ఉన్నాం, మాట అదుపు మాట పొదుపు చేసుకోవాలని కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం.